తిరుమల తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కాదు, ఇప్పుడు సారీ చుట్టూ తిరుగుతోంది. టీటీడీ చైర్మన్ ఈవో సారీ చెప్పాల్సిందే అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో పాలక మండలి తరఫున క్షమాపణలు చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. మరోవైపు సారీ చెబితే సరిపోతుందా అని కౌంటర్ అటాక్ దిగుతోంది వైసీపీ. చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనుభవించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈవో కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టించాడు. అప్పుడు లడ్డు విషయం వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక పాయిచేత దీక్షను దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి పాయిచేత దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణ ఏం దీక్ష ఉందా?